is the third most cancer in the entire world, and it contributes to 10% of all cancers. ఇప్పుడు మనం క్యాన్సర్ సుమారుగా 35 లక్షల మందికి ప్రపంచమంతా వచ్చినప్పటికీ అందులో 10% క్యాన్సర్ కోలను పెద్ద పేగుకు వచ్చిన క్యాన్సర్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ హై ఇన్సిడెన్స్ అన్నట్టు కోలోరెక్టల్ క్యాన్సర్. దాంతో కాకుండా ఇట్స్ సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. మూడో క్యాన్సర్ అయినప్పటికీ కూడా కానీ చనిపోయిన వారిలో సంఖ్యలో అన్ని క్యాన్సర్స్ కలిపితే కోలోన్ రెక్టల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొందరగా మరణిస్తారు. సో దట్స్ అన్ ఇంపార్టెంట్ ఫైండింగ్ అన్నట్టు. ఇట్ ఎఫెక్ట్స్ పీపుల్ హూ ఆర్ 50 years and above. అందుకొరకే ఆ స్క్రీనింగ్ టెస్ట్ అమెరికాలో 2000లో 50 years and above ఎవరైతే ఏజ్ ఉంటుందో ఫస్ట్ టైం స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకోవాలని వాళ్ళు అప్పుడు మొదలు పెట్టారు సుమారుగా 25 years బ్యాక్. హవెవర్ కొత్తగా ఇప్పుడు లాస్ట్ 4-5 yearsలో కనుక్కుంది ఏంటంటే ఈ క్యాన్సర్ యంగర్ పేషెంట్స్కు అంటే 50 నుంచి తక్కువ వయసు ఉన్న వారికి కూడా వస్తుంది. 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో క్యాన్సరు పెరుగుతుంది. ఇండియాలో ముఖ్యంగా తీవ్రంగా పెరుగుతుంది. మేము ఇక్కడ చూసినప్పుడుగా కాంటినెంట్లో ఒక్కొక్కసారి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పేషెంట్స్కు ఈ క్యాన్సర్ వస్తుంది. సో నేను ముందుకు వచ్చే 3-4 స్లైడ్లో చెప్తాను అది ఎందుకు వస్తుంది అనేసి. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ రావడానికి ఫస్ట్ పెద్ద పేగులో ఒక చిన్న గడ్డ పుట్టాలి. ఓకే, గడ్డ పుట్టిన తర్వాత మెల్లమెల్లంగా ఈ గడ్డ పెరుగుతుంది. ఓకే, చిన్న గడ్డ అంటే 5 millimeters 2 millimeters ఇటువంటి గడ్డ పుట్టినప్పటికీ అది పెరిగి 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 కొన్ని సంవత్సరాల్లో కొంతమందికి 8 సంవత్సరాలు కావచ్చు, కొంతమందికి 15 కావచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు కావచ్చు, అది క్యాన్సర్ రూపంలో మారుతుంది. సో ఆల్ కోలన్ క్యాన్సర్స్ విల్ స్టార్ట్ ఇన్ గ్రోత్స్ కాల్డ్ కోలన్ పాలిప్స్. ఈ గడ్డలను ఇంగ్లీష్లో పాలిప్స్ అంటాం. ఈ పాలిప్స్ పుట్టినప్పటికీ అది క్యాన్సర్లో విత్ టైమ్ ఇట్ గ్రోస్ ఇన్ టు క్యాన్సర్. సో దాట్ ఈస్ ద మెకానిజం. సో ఇది ఎందుకు మేము అర్థం చేసుకోమంటున్నానంటే వచ్చే స్లైడ్స్ చాలా మీకు సులభం అవుతుంది. ఈ స్లైడ్ మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ చిన్న గడ్డ పుట్టింది, పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది ప్రీ క్యాన్సరస్ అయిపోయింది. గడ్డ ప్రీ క్యాన్సరస్ అయిపోయిన తర్వాత క్యాన్సర్లో తయారైంది. దాని తర్వాత ఇన్వేజివ్ క్యాన్సర్ అంటే కేవలం పెద్ద పేగులో లేకుండా ఆ వాల్ నుంచి పెనిట్రేట్ అయ్యి వేరే ఆర్గన్స్కు పోయే అవకాశం స్టేజ్ 4 క్యాన్సర్ అంటాం. అంటే కోలన్ నుంచి కాలేయానికి ముఖ్యంగా లంగ్స్కు ఇటువంటి వేరే అవయవాలకు ఇది స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. సో నౌ వాట్ ఈస్ దిస్ గడ్డ? పాలిప్ ఈజ్ అన్ అబ్నార్మల్ టిష్యూ. అబ్నార్మల్ టిష్యూ అనగా సెల్స్ బాగా ప్రొలిఫరేట్ అయ్యి ఈ చిన్న గడ్డ తయారు చేస్తుంది. ఆల్ క్యాన్సర్స్ చూసుకుంటే లంగ్ అయినా, ఓవరీ అయినా, యూటరస్ అయినా, సర్వికల్ క్యాన్సర్ అయినా, ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ద సేమ్. abnormal cells which are not normal, ఓకే, దాని ఉత్పత్తి బాగా ఎక్కువగా అయ్యి దాని కంట్రోల్ పోయేసి గడ్డ రూపంలో లేదా అల్సర్ రూపంలో మొదలయ్యి అది క్యాన్సర్లో పెరుగుతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ మెకానిజం ఆఫ్ క్యాన్సర్, హౌ ఇట్ స్టార్ట్స్ అండ్ హౌ ఇట్ ఇస్ ఫైనలీ డయాగ్నోస్డ్ as cancer.